నా పేరు క్రిష్, మన ఛానల్ తెలుగు టాప్స్. ఈరోజు మనం చెఫ్కి పప్పెట్ డిఫరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. చెఫ్ అండ్ పప్పెట్ ఎందుకు ఉపయోగిస్తారో మనం ఆల్రెడీ చిన్న క్లాస్లో చూసాము. ఇంతకుముందు క్లాస్లో చెఫ్ పప్పెట్ ఇవి కాన్ఫిగరేషన్ టూల్స్. కాన్ఫిగరేషన్ అనగానే మనం అర్థం చేసుకోవచ్చు, ఒక సర్వర్ని తీసుకొని దాన్ని మరిన్ని సర్వర్లకు అటాచ్ చేయడం ద్వారా ఆ సర్వర్లో మెయిన్ సర్వర్లో చేసే వర్క్ అనేది అటాచ్ చేసిన సర్వర్స్లో అప్డేట్ అయిపోద్ది అనమాట. అంటే అక్కడ వర్క్ అనేది మనకి తగ్గిపోతుంది. అంటే ఒక 1000 సర్వర్లు అంటే 1000 సర్వర్లోకి వెళ్ళి మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. దానిలో ఏదైనా ఒక సర్వర్ని తీసుకుని దాన్ని ఒక మెయిన్ సర్వర్గా పెట్టుకుని అది మాస్టర్ కానీ చెఫ్లో మాస్టర్ అవ్వచ్చు, ఐ మీన్ చెఫ్లో వర్క్ స్టేషన్ అవ్వచ్చు, పప్పెట్లో మాస్టర్ అవ్వచ్చు అనమాట. అంటే చెఫ్లో వర్క్ స్టేషన్ ఉంటాం, పప్పెట్లో మాస్టర్ ఉంటాం అంతే. కానీ అది మెయిన్ సర్వర్. ఆ మెయిన్ సర్వర్కి అటాచ్ అయ్యేది నోట్స్ కానీ ఏజెంట్స్ కానీ. చెఫ్లో నోట్స్, అదే పప్పెట్లో ఏజెంట్స్ అనమాట. ఈ విధంగా అటాచ్ చేయడం ద్వారా అక్కడ వర్క్ అనేది మనకి చాలా తగ్గిపోతుంది, టైం ప్రాసెస్ అనేది చాలా మిగులుతుంది అనమాట. ఇదే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ చెఫ్కి పప్పెట్కి తేడా ఏంది అని చాలామంది ఆలోచించవచ్చు. చెఫ్కి పప్పెట్కి తేడా ఏంటంటే ముఖ్యంగా ఏర్పడేది వచ్చి డిపెండెన్సీ ప్రాబ్లం అనమాట. చెఫ్కి డిపెండెన్సీ ప్రాబ్లం ఉంది, పప్పెట్కి డిపెండెన్సీ ప్రాబ్లం లేనే లేదు. ఇక్కడ చెఫ్ పప్పెట్ అనేది వర్క్ ఒకే విధంగా చేసినప్పటికీ చెఫ్ కంటే పప్పెట్ మరీ ఎక్కువ పాపులర్. ప్రపంచంలో సర్వర్స్లో ఎక్కువ పప్పెటే రన్ అవుతుంది చెఫ్ కంటే. కారణం ఏంటంటే ఇక్కడ డిపెండెన్సీ ప్రాబ్లం ఉండడం వల్ల కొంత వర్క్ అనేది కొంచెం రిస్క్గా ఉంటుంది చెఫ్కి. పప్పెట్కి మాత్రం చాలా సులభం కాన్ఫిగరేషన్తో సహా. అందువల్ల పప్పెట్ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఇక డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటే చెఫ్ కన్నా పప్పెట్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా డెవలపర్స్ చెఫ్ కంటే పప్పెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల ఎక్కువ మంది దాని మీద వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా చెఫ్ కంటే పప్పెట్కే ఎక్కువ సర్వర్స్, ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్కువ సర్వర్స్ రన్ అవుతున్నాయి. ఇంకో విషయం చెప్పుకోవాలనుకుంటే డాక్యుమెంటేషన్ చెఫ్ కంటే పప్పెట్కి చాలా సులువుగా అర్థమవుతుంది, సులువుగా ఉపయోగించవచ్చు. ఇంకో విషయం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనుకోండి, రెండు ఆఫ్ కోర్స్. చెఫ్తో పోలిస్తే పప్పెట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా సులభంగా అవైలబిలిటీలో ఉంటుంది అనమాట పప్పెట్. ఇంకా చెప్పుకోవాలనుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఈ రెండు రూబీ కోడ్ మీద రన్ అవుతాయి. పప్పెట్ అనేది చెఫ్ అనేది రూబీ కోడ్ మీద రన్ అయితే పప్పెట్ అనేది పప్పెట్ లాంగ్వేజ్. ఇది రూబీ యొక్క కోడ్ని లో ఉన్నటువంటి వర్డ్స్ని ఉపయోగించుకొని ఇది రన్ అవుతుంది పప్పెట్ అనేది. చెఫ్ అనేది పూర్తిగా రూబీ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఇదే అనమాట. మెయిన్ డిఫరెన్స్ అని చెప్పుకోవాలంటే డిపెండెన్సీ ప్రాబ్లము. ఎక్కువ మంది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అనేది చెఫ్ కంటే పప్పెట్ మీద ఎక్కువ జరుగుతుంది. డాక్యుమెంటేషన్ పరంగా అయితే పప్పెట్టే సులువుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.